నమస్తే తేజస్వి మీడియా. హిందువులారా, పిచ్చోళ్ళు ఉన్నారు, జాగ్రత్త. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పటి నుండి అయితే వచ్చిందో అప్పటి నుండి హిందూ దేవాలయాల మీద వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ముత్యాలమ్మ గుడి నుండి ఈ రోజు మేడ్చల్ రాంపల్లి గుడి వరకు. నిన్న రాత్రి ఏం జరిగిందంటే హనుమాన్ విగ్రహం మీద దాడి జరిగింది. ఒక చేయి విరగొట్టేసిరు, 10 అడుగుల దూరంలో గద పడ్డది. ఏమన్నా అంటే దొరికినాక పిచ్చోళ్ళు అంటారు. అది మనకు కామన్ గా అలవాటైపోయింది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు అలవాటైపోయింది. అంటే ఒక కొత్త వాడు తీసుకొచ్చిరంట. హిందూ దేవాలయాల మీద ఏడన్నా దాడి జరిగితే పిచ్చోడు మనంతలు మన హిందువులు ఆటోమేటిక్గా మైండ్ లో ఫిక్స్ అయిపోయినారు. ఎవడో పిచ్చోడు చేసి ఉంటాడు. ఎందుకంటే ఏదైతే ఒక్కరోజు హడావిడి ఉంటుందో పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఈవెన్ హిందువులకు కూడా అది ఒక్కరోజు హడావిడి కనిపిస్తుంది. అంతా నార్మల్ అయిపోయిందిలే, నెక్స్ట్ డే ఎవరి పనిలో వాళ్ళు బిజీగా అయిపోయి. అట్లా ప్రభుత్వం చేసిందా లేదంటే ఇతర మతస్థులు చేసిరా? ఇదే కనుక ఇతర మతస్థుల మీద దాడి జరిగినా ఏదైనా జరిగినా ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది, ఈ డిపార్ట్మెంట్ ఎట్లా స్పందిస్తుంది? ఒక్కసారి గమనించాలి, హిందువులంతా ఖచ్చితంగా గమనించాలి. ఎందుకంటే ఎప్పుడైతే ప్రభుత్వం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదో అప్పటి నుండి ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇంకో విషయం ఏం చెప్తారంటే రేవంత్ రెడ్డి ఏబీవీపీ కార్యకర్త, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ కార్యకర్త, ఆయన ఇంతకుముందు పనిచేసి వచ్చిండు అంటారు. సంఘం బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరు వచ్చినా కూడా ఎప్పుడైనా కనిపిస్తే నమస్కారం పెడతాం, లేకపోతే సంఘంలో ఉన్న ఆ నేపథ్యం నుంచి వస్తే ఎవరైనా పెద్దోళ్ళు కనిపిస్తే కాళ్ళకి నమస్కారం పెట్టడం అనేది అది ముందు నుంచి మాకు అలవాటైంది. అంటే తెలంగాణ వాడు ప్రారంభించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రపంచంలోనే ఒక గుర్తింపు పొంది. मैं दिल से कह रहा हूँ, मैं ऑर्गेनाइजेशन में जब था मैं कांग्रेस को इतना दुश्मन मानता था, गांधी परिवार को इतना दुश्मन मानता था. డాక్టర్ కేశవరావు బలిరామ్ హెగ్డేవర్, he belongs to Telangana, Kandakurti, Nizamabad district, Telangana state, who has started RSS in 1925. మరి ఆ సిద్ధాంతం ఎక్కడ పోయింది? కనీసం హిందూ దేశంలో హిందువుల మీద తెలంగాణలో ప్రత్యేకంగా, ఇతర రాష్ట్రాలలో ఎక్కడ కాకుండా తెలంగాణలో ప్రత్యేకంగా ఇట్లాంటి దాడులు ఎందుకు జరుగుతున్నాయి? అది ఈ ప్రభుత్వ స్ట్రాటజీయా, లే ఇతర మతస్థులు ఏమన్నా వాళ్ళ రూట్ మార్చిర్రా? హిందూ ముస్లిం బాయ్ బాయ్, హిందూ క్రిస్టియన్ బాయ్ బాయ్ అనుకుంటా ఉంటూ గ్రామాలలోనేమో క్రైస్తవులు, ఇక్కడనేమో ముస్లింలు. ఇప్పుడు ఈ సంఘటన జరిగిన కాడ కూడా పట్టుబడినోడు ముస్లిమే ఉంటాడు ఖచ్చితంగా. ఎందుకంటే ముత్యాలమ్మ గుడి నుంచి చూస్తే ఇప్పటి వరకు ప్రతి ఒక్కడు వాడే. అసలు కారణం ఏంది? దీని మీద ఎవరు అసలు ఆన్సర్ దొరుకుతుంది హిందూ సమాజానికి? ఎవరు చెప్తారు? అసలు ఈ నాయకులు ఎక్కడ ఉన్నారంటే అది ఒక్కరోజు హల్చల్ చేస్తారు, అయిపోయి. బీజేపీ నాయకులను అడుగుతా, 48 మంది, దాదాపు 50 మంది లోపల కార్పొరేటర్లు ఉన్నారు. ఒక్క కార్పొరేటర్ రాడు. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, స్టేట్ మినిస్టర్లు కూడా ఎక్కడ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారా? మరి హిందూ కార్యకర్తలు వెళ్ళి పెద్దమ్మ గుడి దగ్గర ప్రశ్నిస్తే వాళ్ళ మీద 26 మంది మీద, 28 మంది మీద కేసులేని. మరి ఏ నాయకుడు వచ్చి వాళ్ళని ప్రశ్నించాడు? మళ్ళీ ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్ళిరా? సరే, అదే విషయం జరిగినాక అక్కడ రాత్రికి రాత్రి బోనాలకు తెల్లారి రాత్రికి రాత్రి పెద్దమ్మ గుడిని గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ధ్వంసం చేసి పడేసి, దాని మీద ఈ మినిస్టర్లు, ఈ బీజేపీ మినిస్టర్లు కానీ, కార్పొరేటర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఎందుకంటే సామాన్య హిందువులు పోవాలి, వాళ్ళ మీద కేసులు వేసుకోవాలి, వీళ్ళకి జయగొట్టాలి, వీళ్ళ జెండాలు మోయాలి, బ్యానర్లు కట్టాలి. కానీ వీళ్ళు ప్రశ్నించారు. ఖచ్చితంగా హిందువులందరూ గమనించాలి. మీరు మీ గుళ్ళకి వెళ్తారో, మీ దర్శనాలు చేసుకుంటారో, మరి మీ దేవుని మీద, మీ అస్తిత్వం మీద దాడి జరుగుతుంటే మీరంతా నిద్రపోతున్నారా? ఒక నాయకుడు 2011 నుండి మాకు గనక 15 నిమిషాల టైం ఇస్తే హిందువుల సంగతి చూస్తామని ఈ ధర్నాలు చేసిన కార్యకర్తలు కానీ వాళ్ళు కానీ చేస్తూ పోతున్నారు. కానీ ఇంకా వెనకాల కొంతమంది హిందువులు రగిలిపోతున్నారు. 15 నిమిషాల టైం కాదు కదా, ఒక 5 నిమిషాల టైం ఇస్తే మేము పిచ్చోళ్ళం అయితే మరి ప్రభుత్వము ఒకసారి గమనించుకోవాలి. హిందూ సమాజం బయటకు వచ్చి అరుస్తున్నారు. వాళ్ళే కాకుండా కొంతమంది వెనుక ఉండి గమనిస్తున్నారు. ఎందుకని చెప్తున్నా అంటే నేను కూడా ఒక హిందూనే, నేను కూడా బొట్టు పెట్టుకున్నా. ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలి. ఇన్ని దాడులు జరిగినాయి, వాటి మీద చర్యలు ఏమైనాయి? ముత్యాలమ్మ గుడి మీద దాడి జరిగినప్పుడు వాడొక టెర్రరిస్ట్ అని, వాడు ప్రసంగాలు విని హిందువుల పట్ల ద్వేషం పెంచుకొని దాడి చేసిండని ఖచ్చితంగా అర్థమైంది. మరి అప్పటి నుండి ఇప్పటిదాకా ప్రతి గుడి మీద దాడి జరిగినప్పుడు సీసీ కెమెరాలు ఎట్లా బంద్ అవుతున్నాయి? ఒక్కొక్క విగ్రహము రాతి విగ్రహం ఉంటది, అంత భారీ విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్నారంటే ఒక పిచ్చోడు అంటున్నాడు. ఆ పిచ్చోనికి అంత శక్తి ఎక్కడి నుండి వస్తున్నది? అంటే ఇది ప్రీ ప్లాన్ గా చేస్తున్నారా? ఆ రాత్రికి రాత్రే ఇప్పుడు రాంపల్లి దేవాలయం మీద కూడా ఆంజనేయ స్వామి విగ్రహం చేయి విరిగింది, గద అంత దూరం పడ్డది, అంత బరువు గద అక్కడికి ఎట్లా వెళ్ళింది? పిచ్చోనికి అంత బలం ఎట్లా వచ్చింది? ఆ విగ్రహం చేయి విరగొట్టాలంటే వానికి ఎంత శక్తి ఉండాలి? అంటే ఒక్కోటి చేస్తుందా? ఇక్కడ ఏమైనా టీం వర్క్ జరుగుతుందా? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఎస్బీ ఏం చేస్తుంది? ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఖచ్చితంగా దీని మీద నిఘా ఉంచాలి. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే గుళ్ళలో ఉన్న సీసీ కెమెరాలు ఎట్లా బంద్ అయిపోతాయి ఆటోమేటిక్ గా? అంటే ఒక గుడిని ఎంచుకొని వీళ్ళు ఏమైనా ముందు పనిచేస్తున్నారా? హిందువులారా, ప్రతి ఒక్కరు మీరు గమనించాలి. మన పండుగలు వస్తాయి, మన దేవాలయాలకు వెళ్తాము, ఎక్కడో పుణ్యక్షేత్రాలకు వెళ్తాం, తీర్థయాత్రలకు వెళ్తాము. మరి మన దేవాలయాల మీద ఇట్లాంటి దాడులు జరుగుతున్నాయి, ఎవరు చేస్తున్నారు? ప్రశ్నించుకోవాలి ఖచ్చితంగా.